నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. శ్రీవారికి తలనీలాలు డిక్లరేషన్ కూడా దానికి అంత కమిట్మెంట్ కావాలండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా కొణిదెల వారు తిరుమల సందర్శనకు వచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. ప్రేయర్స్ ఆఫర్ చేశారు. ఆఫర్ చేసే ముందు హిందూ సంప్రదాయంలో పూర్తిగా వెళ్ళి తలనీలాలు సమర్పించి జనరల్గానే అంటే విఐపి ధోరణిలో వెళ్ళాల ఆవిడ. చాలా పద్ధతిగా పూర్తి హిందూ సంప్రదాయంలో వెళ్ళి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు తలనీలాలు సమర్పించి. తమ కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్ చిక్కుకున్న ప్రమాదం నుంచి బయటపడేసిన ఏడుకొండల స్వామికి ధన్యవాదాలు చెప్పుకొని భక్తి ప్రపత్తులతోటి తలనీలాలు సమర్పించి వేద లోపల దర్శనం చేసుకున్న తర్వాత వేద ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. దగ్గరుండి ప్రతి అంశాన్ని కూడా హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఆవిడ ఆకలింపు చేసుకొని ధర్మం ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్పింది, తిరుమల సంప్రదాయం ఏంటో తెలుసుకొని సంప్రదాయం ప్రకారం వెళ్ళి చక్కగా అవన్నీ ఆఫర్ చేసి మొక్కు చెల్లించుకొని ఆమె అన్నదానానికి తమ కుమారుడి పేరుతోటి 17 లక్షల రూపాయల చెక్ కూడా అందించారు. అందించడమే కాదు, స్వయంగా వడ్డించారు. ఇదండి, అంటే ఒక ధర్మాన్ని నమ్ముకుంటే ఆ ధర్మాన్ని నమ్ముకున్న వాడి వెంబడి నడిచేప్పుడు ఆయన సతీమణి ఎలా నిబద్ధతతోటి ఆ ధర్మానికి కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవం పట్ల తనకున్న భక్తిని చాటుకున్నారు. చూస్తున్నాం కదా, అంటే పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్ సింగపూర్లో వాళ్ళు ఏదో వేసవి శిబిరం పెట్టుకున్నారు. హఠాత్తుగా మంటలు చెలరేగినాయి, ఫైర్ యాక్సిడెంట్. దాదాపు 30 మంది పిల్లలు చిక్కున్నారు. ఒక చిన్నారి ప్రాణాలు కూడా వదిలాడు. ఇదే ప్రమాదంలో మరి పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కి కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ ఆ రోజు విశాఖపట్నం టూర్లో ఉన్నారు. టూర్ కంప్లీట్ చేసుకొని ఆయన మరుసటి రోజు హైదరాబాద్ వచ్చి సింగపూర్ వెళ్ళారు సోదరుడితో కలిసి. కలిసివేసింది. వెళ్లే ముందు ఆయన కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. సహజం, పెద్ద కుమారుడి పుట్టినరోజు నాడే చిన్న కుమారుడికి ప్రమాదం జరగటం. మార్క్ శంకర్ పౌనోవిచ్ తండ్రి ఒడిలో ఉన్నాడు. చూస్తే కనుక ముద్దులోరికే చిన్నారి ప్రమాదంలో చిక్కుకున్నాడనగానే పవన్ అభిమానులు అక్రాస్ ద కంట్రీ, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా, జాతి, కులం, మతం, ప్రాంతం వీటితో సంబంధం లేకుండా తల్లడిల్లారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ ధర్మాల ప్రకారం వాళ్ళ ప్రేయర్స్ ఆఫర్ చేశారు, చేసి కోలుకోవాలని. ఈ బిడ్డ కోలుకున్నాడు. ముందర ఆ ప్రమాదం తీవ్రత నుంచి బయటపడిన తర్వాత తండ్రి చేతుల్లో ఒదిగి మరీ వస్తున్న విజువల్స్ కూడా మనం చూసాం. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మరి తల్లి అన్నా లెజినోవా ఆవిడ తిరుపతి బయలుదేరారు. వచ్చి మొక్కు చెల్లించుకున్నారు. సో తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టి తీవ్రమైన ప్రమాదం నుంచి బయటపడేసి కోలుకునేలాగా ఆ భగవంతుడు ఏడుకొండలవాడు చల్లగా చూశాడని నమ్మింది ఆమె. వచ్చింది. ఆ విశ్వాసానికి సంబంధించిన డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారిలాగా మీనమేషాలు లెక్క పెట్టలా. నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను పెట్టాల్సిన అవసరం లేదని. అక్కడున్న ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. చాలామంది ముఖ్యమంత్రిని చూశాడు, చాలామంది పెద్ద తలకాయలను కూడా చూశాడు ఆయన. సో ఆయన ముందు అందరూ ఒకటే. అటువంటి చోట భక్తి ప్రపత్తులు చాటుకోవాల్సిన చోట ఈగోలకు పోయి ఆయన చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. వెరాస్ ఈ బిడ్డ తల్లిగా అన్నా లెజినోవా ఆవిడ మొక్కు చెల్లించుకున్నారు, ధన్యవాదాలు చెప్పుకున్నారు భగవంతుడికి, అన్నదానం చేశారు కుమారుడి పేరుతోటి, తానే స్వయంగా వడ్డించారు. సో చూస్తున్నాం కదా, అంటే ఒక ధర్మం పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన తర్వాత నిబద్ధతతోటి కట్టుబడి ఆమె అన్నా లెజినోవా పూర్తి హిందూ సంప్రదాయంలో వచ్చి స్వామివారికి మొక్కి తలనీలాలు సమర్పించుకున్నారు. ఆవిడ ఎక్కడా భేషజాలికి పోలా. సాధారణంగా అందరూ వెళ్ళే ఈ కళ్యాణ కట్టుకే వెళ్ళారు. ఆవిడ కూడా మహిళల కళ్యాణ కట్టుకు వెళ్ళారు. అక్కడ వెళ్ళి తలనీలాలు సమర్పించారు. ఎక్కడ హంగు లేదు, ఆర్భాటం లేదు, హడావుడి లేదు. ఇక చూస్తున్నాం పవన్ వెంబడి అన్నా లెజినోవా వారి కుమారుడిని ఎత్తుకొని సింగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినప్పుడు ఎలాగా తండ్రి చేతుల్లో ఒదిగి మరీ వచ్చాడు. ఆ బిడ్డ కోసం పవన్ అభిమానులే కాదు, పవన్ అంటే తెలియని వారు కూడా అంత పసిపిల్లవాడి కోసం ప్రార్థనలు చేశారు. ఆ తల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంది.
స్వామి నేను 7 కొండలు వస్తాను, తలనీలాలు ఇస్తాను, మా పిల్లవాడిని రక్షించినందుకు నీకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. వచ్చింది. అలాగే అన్నదానం చేశారు, తలనీలాలు సమర్పించుకున్నారు. సంప్రదాయం ఏం చెప్పింది, ధర్మం ఏం చెప్పింది ఫాలో అయ్యారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు, ఏడుకొండల వాడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ప్రకటిస్తూ. ఇది అంటే ఒక సంప్రదాయాన్ని సెట్ చేయడం, లేకపోతే ఒక సంప్రదాయాన్ని అనుసరించడం. తలనీలాలు సమర్పించిన తర్వాత అన్నా లెజినోవా ఆలయంలో ప్రవేశించారు. ధ్వజస్తంభానికి మొక్కారు ఆవిడ. అంటే సంప్రదాయం గురించి తెలుసుకున్నారు, ధర్మం ఏం చెప్తుందో తెలుసుకున్నారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టొచ్చి అక్కడ మరి సంప్రదాయం ప్రకారం ఏం చేయాలో అవన్నీ ఆచరించి కొబ్బరికాయ కొట్టి ఆ ధర్మం ప్రకారం తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు ఆవిడ. అంటే కేవలం డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఒక్కటితోనే ఆగిపోలా. ఆలయ నియమావళి ఏంటి, అక్కడ సంప్రదాయం ఏంటి, దాన్ని తూచా తప్పకుండా ఆవిడ పాటించారు. ధ్వజస్తంభం దగ్గర మొక్కారు. అది అచ్చంగా హిందూ ధర్మంలో మరి దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సాధారణ భక్తులు ఎలా చేస్తారో ఆవిడేమి ఒక సెలబ్రిటీ స్టేటస్ కోసం అక్కడ పాగురాడలేదు, భేషజాలకి పోలేదు. వచ్చారు, ధ్వజస్తంభానికి మొక్కారు, స్వామిని దర్శించుకున్నారు, కళ్ళారా చూసి ఆయనకు ధన్యవాదాలు చెప్పుకొని వచ్చారు ఆవిడ. చూస్తున్నాం కదా అన్నా లెజినోవా స్వామి దర్శనం అనంతరం ఏడుకొండలు స్వామిని దర్శించుకున్న తర్వాత వెలుపలకు వచ్చి తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రానికి వచ్చి అక్కడ స్వయంగా ఆవిడ వడ్డించారు. వడ్డించి అందరితో పాటే కలిసి కూర్చొని అక్కడ స్వామి ప్రసాదం తీసుకున్నారు. ఈ కమిట్మెంట్ అంటే ఒక నిబద్ధత, ఒక ధర్మాన్ని నమ్మినప్పుడు ఆచరించాల్సిందేదో, ఏదో జనం కోసం చేసింది కాదు. సో ఆమె చూపించిన భక్తి ప్రపత్తులు కానీ నివ్వెరపోయింది, సమాజం మొత్తం నివ్వెరపోయింది. నిజంగా ఆమె జన్మతః క్రైస్తవురాలు. మరి ఆ సంప్రదాయాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారి కోసం మరి ఈ సంప్రదాయాన్ని నమ్మి వచ్చింది, ఆయనతో కలిసి 7 అడుగులు నడిచింది. సో ఈ సంప్రదాయాన్ని ఆచరించడానికి సహజంగా చాలా సమయం పడుతుంది, బట్ ఎక్కువ సమయం తీసుకోలేదు ఆవిడ. వచ్చారు, ప్రేయర్స్ ఆఫర్ చేశారు. తన కుమారుడికి మరి ఆ కుమారుడి పేరుతోటి మార్క్ శంకర్ పేరుతోటి అన్నదానం, ఈ ఒక్కరోజు అన్నదానం కోసం 17 లక్షల రూపాయలు చెక్ అందజేశారు. స్వయంగా ఆవిడ ప్రసాదం వడ్డించారు. ఒక చెగువేరా ఒక సనాతనిగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అబ్బో నేషనల్ మీడియా రాయని కథనాలు లేవు, చూపించిన విజువల్స్ లేవు. దుర్గ గుడి మెట్లు కడిగారు ఆయన అపచారం జరిగినప్పుడు. కడిగి ఆ విజువల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సనాతన ధర్మానికి తాను కట్టుబడి ఉన్నాను. వారాహి డిక్లరేషన్, దాంట్లో ఏం చెప్పారో అదే చేస్తున్నారు, ఎక్కడ డీవియేట్ కాల. చాలామంది చాలా రకాల విమర్శలు చేశారు ఆయన పైన. ఎలా మార్క్స్ ఎలా మాయమైపోయాడు, లెనిన్ని ఎంత తొందరగా ఆయన పక్కన పెట్టేశాడు, చెగువేరా ఏమైపోయాడని. చెగువేరా సిద్ధాంతాలు ఆయన చదువుకున్నారు, దాంట్లో ఆయన నచ్చినవి ఆయన గ్రాస్ప్ చేశారు. సనాతన ధర్మానికి తాను కట్టుబడి ఉన్నాడు. ఆయనకు చేసే క్వశ్చన్ ఏంటి, హిందూ ధర్మం గురించి మాట్లాడితే ఉగ్రవాదులు అయిపోతారా, హిందూ ధర్మానికి గ్లాని హాని జరుగుతున్నప్పుడు వచ్చి నిలబడి మాట్లాడితే స్టాంప్ వేస్తారా హిందూ మతోన్మాది అని నిలదీశారు. అరగంట టైం ఇస్తే ఇల్లు వాకిళ్ళు ఖాళీ చేస్తామని హెచ్చరించిన వారిని ఎందుకు వదిలిపెట్టాలని క్వశ్చన్ చేశారు. తప్పేం లేదు, ఆయన ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలనుకున్నారు, ఫాలో అవుతున్నారు. ఈరోజు అదే సిద్ధాంతాన్ని ఆయన భార్య కూడా ఆయన సతీమణి అన్నా లెజినోవా కూడా ఫాలో అయ్యారు. తిరుమలకు వచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకొని తన బిడ్డ పేరున అన్నదానం చేసి మరి సంప్రదాయబద్ధంగా అక్కడ ఏం విధులు నిర్వహించాలో, ఏమి నియమాలు పాటించాలో అవన్నీ పాటించి మరి ఆమె స్వామికి ధన్యవాదాలు చెప్పి వెనుతిరిగి వెళ్ళారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి స్వామివారి పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకున్న అన్నా లెజినోవా చాలామందికి ఆదర్శంగా నిలిచారు. కుమారుడికి జరిగిన ప్రమాదం నుంచి బయటపడేసినందుకు స్వామికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. పూర్తి సంప్రదాయం, అక్కడ ఆలయం నియమం ఏంటి చెప్తోందో దాని ప్రకారం వేద ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. డిక్లరేషన్ ఇచ్చారు, ఏదో మొహమాటానికి ఇవ్వటం కాదు, ధర్మబద్ధంగా ఏమి ఆచరించాలో అవన్నీ ఆచరించి వెళ్ళారు. సో ఒక రకంగా ఏంటంటే ఈ దంపతులు ఇద్దరు కూడా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దంపతులు ఇద్దరు కూడా ఒక ప్రెసిడెంట్ని సెట్ చేశారు. అన్యమతస్తులు ఎవరైనా ఒకవేళ ఆలయ సందర్శనకు వెళ్తే రాద్ధాంతం చేయకుండా నేనేంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లేదా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని నేనేంటి డిక్లరేషన్ ఇవ్వటం ఏంటి,
అనే భేషజాలికి పోకుండా ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ముందు అందరూ సమానమే అన్నది రుజువు చేసి ఆయన ఆల్రెడీ చూపించారు. అలాగే ఆయన ధర్మపత్నిగా ఆమె కూడా చేసి చూపించింది. నేర్చుకోవాల్సింది ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారుగా.